మొన్నటి వరకు ఆయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి. మనసు వేరే పార్టీలో ఉండిపోయినా గుండె తిటువు చేసుకుని అయిష్టంగా కొనసాగేవారు. ఇటీవలే తన పనులు చక్కబెట్టుకున్న సదురు నేత ఈ మధ్యనే పార్టీ మారారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన చేసిన పనులు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇక్కడ నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది. దీన్ని ఓ వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సోమయాజులు వీధి చిన్నదిగా ఉండటంతో పార్కింగ్కు ఇబ్బందులు వస్తాయని గ్రహించిన ఆయన కాకినాడ నగరపాలక సంస్థ నిధులతో వీధి విస్తరణతో పాటు సిమెంటు రహదారి నిర్మించుకుంటున్నారు. తన భవనం ఉన్న రోడ్డులో పనులు చేస్తే అనుమానం వస్తుందని భావించి మరికొన్ని చేర్చి ప్రతిపాదనలు తయారు చేశారు. ఏడాది క్రితం విస్తరణకు ప్రతిపాదించిన రోడ్లను వదిలేసి హడావిడిగా సోమయాజులు వీధిలో సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నారు. వాణిజ్య సముదాయానికి వాహనాలు నిలుపు స్థలం కలిసొచ్చేలా నిబంధనలను అతిక్రమించి మురుగునీటి కాలువ వరకు రోడ్డును విస్తరించారు. కాకినాడ నగరం ఈ రోజున కిక్కిరిసిపోయి ఉన్నది. రోడ్ల విస్తరణ నగరానికి చాలా అత్యవసరం. కానీ ఇక్కడ ఏ రహదారులు కూడా విస్తరించేటువంటి పనులు టేకప్ చేయకుండా కేవలం స్థానిక ఎమ్మెల్యే తన స్వప్రయోజనాల కోసం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తూ రామస్వామి వారి వీధిలో 10 సంవత్సరాల కిందటే సిమెంట్ రోడ్ నిర్మించారు. మరలా దాని మీద వాళ్ళ అవసరాల కోసం ప్రత్యేకించి కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేసేటువంటి విధంగా ఈ రోజున అక్కడ నిర్మాణం పనులు చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తన స్వప్రయోజనాల కోసం చేసినటువంటి పని కారణంగా నిధుల దుర్వినియోగం జరుగుతూ ఉంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో విస్తరణ చేపట్టకుండా ఎమ్మెల్యే భవనం ఉన్న వీధిలో రోడ్డును విస్తరించడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కోరగా ఆయన సమాధానం ఎలా చెప్పారో చూడండి. కనుక దీనికి జంకీదేమీ లేదు. ఇటువంటి రాత ఎన్ని కోతలు రాసుకున్నా కూడా ఆలోచించలేదు. 1 by 1 అది రన్నింగ్ ప్రాసెస్. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ప్యారల్ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి సామాన్యులకు ఉపయోగపడే రహదారులను కూడా విస్తరించాలని కాకినాడ ప్రజలు కోరుతున్నారు.